శివుడు పార్వతీదేవికి ఒక శాపం పెట్టాడు. అది మీకు తెలుసా? కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేదజ్ఞానాన్ని చెప్తూ ఉంటాడు. కాని ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో ఆవలిస్తూ తన తలని పక్కకు తిప్పుకుంటుంది. దాంతో ఒక్కసారిగా శివుడు ఆవేశంతో, నేను ఇంత కష్టపడి నీకు వేదాల గురించి చెప్తుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా? కాబట్టి కష్టం విలువ తెలియడం కోసం భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో నువ్వు పెరగాల్సిందే అని చెప్పి శపిస్తాడు. అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ మత్స్యకారుడితో పాటే చేపలు పడుతూ తన జీవనశైలిని కొనసాగిస్తూ ఉంటుంది. కాని పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు మాత్రం కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం గమనించిన నంది శివుడి దగ్గరికి వచ్చి పార్వతీదేవిని తిరిగి కైలాసంకి పిలవచ్చు కదా అని అడుగుతాడు. దానికి శివుడిలా అంటాడు, పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడి కుటుంబంలో పెరిగింది. కాబట్టి తను ఒక మత్స్యకారుణ్ణి పెళ్లి చేసుకుంటేనే తనకి శాప విమోచనం కలుగుతుంది అని శివుడు చెప్పి వెళ్ళిపోతాడు. కాని శివుడు బాధపడటం భరించలేని నంది ఎలాగైనా సరే శివపార్వతులను కలపాలి అని ఒక పథకం వేస్తుంది. ఆ పథకమేంటో పార్ట్ 2లో తెలుసుకుందాం. అందరూ హరహర మహాదేవా అని కామెంట్ చేయండి.